నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. చిన్మయి, రాహుల్ రవీంద్రన్ వీళ్ళ జంటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఈ అంశంపై చిన్మయి సిపి సజ్జనార్కు కూడా ఫిర్యాదు చేశారు. అసలు ట్రోలింగ్ ఎందుకు స్టార్ట్ అయింది, ఇక్కడ ఎవరు వెర్షన్ కరెక్ట్, ఎందుకు అంత అసభ్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు చిన్మయిపై, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. చిన్మయి సార్, ఎప్పుడు అమ్మాయిలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి అన్యాయం జరిగిందని తన వరకు వెళ్ళిన వెంటనే రియాక్ట్ అవుతారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, వీడియోలు పెడతారు. కామెంట్ చేసేవాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తారు, సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూలో తాళి తను పెట్టుకోవాలి లేదు మెడలో అనేది నేనేమి చెప్పను, ఫోర్స్ చేయను, తన ఇష్టం అని చెప్పేసి హస్బెండ్ అయిన రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎందుకంటారు? అంటే యాక్చువల్గా ఒక సినిమా రిలీజ్ కాబోతోంది. గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి సినిమా రిలీజ్ ఉంది. ఈ రిలీజ్ కోసం జరిపినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మా ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే వాస్తవానికి అది మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అక్కడ. అంటే క్వశ్చన్ అట్నుంచి వచ్చింది. వచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు. అంటే నిజానికి అట్నుంచి క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా అంటే మీరు అంటే ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి కదా మీ వైఫ్ నుంచి, మీ లైఫ్ పార్ట్నర్ నుంచి అన్న ధోరణిలో ఒక ప్రశ్న వచ్చింది. నేను ఎవరి స్పేస్ వారికి ఇస్తానండి అన్న పద్ధతిలో అతను గౌరవప్రదంగా మాట్లాడాడు. అక్కడితో అయిపోయింది అది. దాన్ని పట్టుకొచ్చి తాళి కట్టుకోవాలా వద్దా అనేది ఎవరి పర్సనల్ ఇష్యూనే నిజానికి. అంటే చాలా సందర్భాల్లో సినిమాల్లో నటించేటువంటి హీరోయిన్ల మీద కూడా ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మ్యారీడ్ కదా, ఎందుకో అట్లా అంటే తాళి వేసుకున్నట్టుగా లేదే, దాచిపెట్టుకున్నట్టుగా కూడా లేదే అని మాట్లాడే సందర్భాలు చాలా నడుస్తూ ఉంటాయి బయట. నిజానికి ఒక రోజుల్లో కేఎస్ఆర్ దాస్ అని ఒక క్రైమ్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కృష్ణ గారితో దాదాపు 40 సినిమాలు పైన చేశాడు. ఆయన యాక్షన్ సినిమాలు చేసేవాడు. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను అంటే హీరోయిన్కి సినిమాలో పెళ్ళి కాకపోతే అప్పుడు మాత్రమే మోడర్న్ డ్రెస్సులు వేస్తా, పెళ్ళైన హీరోయిన్తో డ్యూయెట్ అనగానే నేను ఖచ్చితంగా చీర కట్టమని చెప్తా అని చెప్పాడు ఆయన. అంటే ఒక బౌండరీ లైన్ ఉంది, అది దాటితే ప్రమాదం అని ఆయన ఆ రోజుల్లోనే గుర్తించి ఆ మాట చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. మీ సినిమాల్లో కొంచెం డ్రెస్సులు శృతి మీరతాయి అనే అభిప్రాయం ఉంది అని అవతల వాళ్ళు అడిగినప్పుడు ప్రింట్ మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూ అది. స్క్రీన్కో దేనికో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. ఆ సందర్భంగా అడిగితే ఆయన చెప్పాడు, లేదు నాకు ఈ బౌండరీ ఉంది, ఈ బౌండరీలోనే నేను గేమ్ నడుపుతాను తప్ప దీన్ని క్రాస్ చేసి వెళ్ళను, వెడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు అన్నాడు ఆయన. దాదాపుగా నిన్నటి నుంచి ఆ అమ్మాయి పరిస్థితి, చిన్మయి కండిషన్ చూస్తే నాకు దాస్ గారు గుర్తొచ్చారు. అంటే ఈ అమ్మాయి, ఇతను కూడా బౌండరీ ఏం దాటలేదు నిజానికి. కానీ ప్రతిదాన్ని గ్రాంటెడ్గా తీసేసుకుని ఒక సైన్యం ఉంది దీనికి. ఒక పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఏది హిందూ మతానికి ప్రమాదం వాటిల్లుతోంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేది ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజల మనసుల్లో నాటుతూ ఉండాలి. ఆ నాటడం కోసం హిందూ ఆచారాలంటే ప్రతి వాళ్ళకి చులకనైపోయింది, హిందూ బొట్టు పెట్టుకోవడం చులకనైపోయింది. వాళ్ళేమో అంటే ఇతర మతాల వాళ్ళు కాన్షియస్గా బొట్టు పెట్టుకోరు. ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అనేది ఒక మతానికి చిహ్నం అయితే పెట్టుకోకపోవడం 2 మతాలకు చిహ్నం. అయినప్పటికీ వాళ్ళేమో బొట్టు పెట్టుకోరు కాన్షియస్గా, మీరేమో బొట్టు తీసేస్తారు కాన్షియస్గానే. బొట్టు తీసేవాళ్ళ సంఖ్య హిందువుల్లో పెరుగుతోంది. బొట్టు పెట్టుకోమన్న మతంలో బొట్టు పెట్టుకోకుండా వదిలేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే ఇక్కడ మత వ్యతిరేకులు పెరుగుతున్నారు, హిందూ మతం ప్రమాదంలోకి వెళ్ళటానికి కారణం ఇక్కడ మత వ్యతిరేకులు పెరగటమే అని ఈ బొట్టు దగ్గర నుంచి మొదలుపెట్టి సిద్ధాంతం చెప్పేటువంటి జ్ఞానులు ఎక్కువైపోయారు. అంటే మోడ్రన్ సొసైటీలో బతుకుతున్నాము అనే స్పృహ ఉంది వీళ్ళకి. అయినప్పటికీ కాన్షియస్గా
మెట్టెలు వేసుకున్నారా దగ్గర నుంచి విపరీతమైనటువంటి అబ్జర్వేషన్. అంటే మొత్తం కల్చర్ అంతా కూడా ఆడపిల్లల్లో ఉంచి వాళ్ళని షోకేజ్లో పెట్టి వాళ్ళ డ్రెస్సింగ్ అలాగే వాళ్ళ ఆహార్యం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మతం వర్ధిల్లుతోందా చనిపోతోందా అనేది ఒక జడ్జిమెంట్కి రావటం కోసం వాళ్ళని నమూనాలుగా చూపించేటువంటి ఒక ప్రోగ్రాం చాలా కాలంగా జరుగుతోంది. ఇది పురుషులకి సంబంధించినటువంటి ఇవేమి ఉండవు. దాని మీద రకరకాల కథలు వచ్చినాయి, నాటకాలు వచ్చినాయి. ఎన్ని వచ్చినప్పటికీ మహిళలైతే ఆ సమస్యల్లో ఉన్నారు, ఆ సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అంటే ఇది మా ఇష్టం, మా కన్వీనియన్స్ని బట్టి మేము మా కాస్ట్యూమ్స్ ఉంటాయి, మా డ్రెస్సింగ్ ఉంటుంది అని వాళ్ళు అంటే, అలా కాదు మీరు ఇలాగే డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి బలంగా వాదించడం అనేది కనిపిస్తుంది. ఇలాగే ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి, బొట్టు లేకపోవడం ఏమిటి, మెడలో తాళి కనిపించకుండా ఉండటం ఏమిటి, తాళి కనిపించాలి కదా. ఇలా ఈ ప్రబోధనలు ఎక్కువైపోతున్నాయి. ఇది మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం కోసం ఒక ఎలిమెంట్ని ఆయన డ్రాప్ చేశాడు. రాహుల్ ఆ ఇంటర్వ్యూలో అన్కాన్షియస్గా తాళి అనేది తన పర్సనల్ వ్యవహారం, నేను ఆ ఏరియాకి వెళ్ళను, అది తన పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన విషయంగా భావించి ఆ ప్రాంతానికి నేను వెళ్ళను అని చాలా గౌరవప్రదంగా చెప్పాడు. నిజానికి అతన్ని అభినందించాల్సి ఉంటుంది సమాజం. అలాంటిది పోయి అక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నారు వీళ్ళు. ఆ అమ్మాయి తాళి ధరించదు, ఆ అమ్మాయికి ఒక భర్త ఉన్నాడు, తాళి కట్టుకొని అమ్మాయిలకి పిల్లల్ని కనేటువంటి హక్కు ఎక్కడది అని ఆ స్పేస్లో జరిగినటువంటి డిస్కషన్లోకి ఆ అమ్మాయిని లాగి ఇలాంటి వాళ్ళందరినీ ఇలా ఒక కేటగిరీలో వేసేస్తామని బూతులు విపరీతంగా మాట్లాడారు. ఈ మాట్లాడిన బూతులు అవతల వాళ్ళని హర్ట్ చేస్తాయి అనేది వాళ్ళకి తెలుసు. హర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడతారు. అవతల వాళ్ళని హర్ట్ చేయటంతో పాటు ఈ హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే భావజాలాన్ని వ్యాప్తి చేసే క్రమంలో యువతల వాళ్ళని ఈ కొత్తగా హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయం నాటుకుంటున్న వాళ్ళు అగ్రెసివ్గా మారటానికి ఈ బూతులు ఉపయోగపడతాయి. అందుకని వాళ్ళ పర్పస్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో అవతల వాళ్ళని చావగొట్టేయటం, రెండోది దీనిలో ఒక విపరీతమైనటువంటి ఎమోషన్, కసి, ఈ ఎమోషన్ని కసిని వీళ్ళల్లో రగిలించి రేపు వీళ్ళు కూడా గ్రాంటెడ్గా తీసేసుకుని ఎవరైనా బయట బొట్టు పెట్టుకోకపోయినా లేకపోతే తాళి బొట్టుతో కనిపించకపోయినా ఇదే బూతులు వాడేస్తాడు. గ్రాంటెడ్ అంటే ఇది ట్రైనింగ్ సెంటర్ లాగా తయారైంది. స్పేస్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియాలో ఎవరైనా సరే అంటే వాళ్ళు చాలా క్యాజువల్గా, ఇప్పుడు బాపు గారని ఒక పెద్ద మనిషి ఉండేవాడు పూర్వకాలం, డైరెక్టరు, అలాగే ఆయన మంచి ఆర్టిస్టు, అలాగే కార్టూనిస్టు కూడా. ఆయన ఒక కార్టూన్ వేశాడు. అందులో శ్రీకృష్ణుడు అర్జునుడి రథం నుంచి కిందకి దిగి నడుం పట్టుకుని మధ్యాహ్నం కుప్పించి లంఘించినప్పుడు నడుం పట్టేసిందోయ్ బావా అంటాడు. ఆ కార్టూను ఆయన 60ల్లో వేశాడు కాబట్టి బతికిపోయాడు. అదే బాపు ఈ రోజున ఉండే, ఆయన విపరీతమైన రామభక్తుడు, ఆయన విపరీతమైనటువంటి కృష్ణుడి భక్తుడు. ఆయన భక్తి విపరీతము, ఒక సందర్భంలో కొంచెం చిరాకేసే లెవెల్ భక్తి ఉంటుంది ఆయన దగ్గర. అయితే ఆ భక్తుడు అనేది చూడరు అప్పుడు. ఏమిటి అంటే ఇప్పుడు కనుక ఆ కార్టూన్ వేసుకుంటే ఆయన కండిషన్ ఇమ్మీడియట్గా ట్రోలర్స్ వచ్చేస్తారు లైన్లోకి. వచ్చేసి ఏమిటి కృష్ణుడికి నడువు నొప్పి, కుప్పించి లంఘించినప్పుడు నడువు నొప్పి పుట్టి అమృతాంజనం రాసుకోవడానికి వెళ్తున్నాడని కార్టూన్ వేస్తావా, ఏమి హక్కు ఉంది, నీకేం గౌరవం ఉంది అని చెలరేగిపోయి ఆయన్ని బండ బూతులతో తిట్టి చంపేసేవాళ్ళు. ఇప్పుడు కనుక ఆ కార్టూన్ వేసుంటే అది పరిస్థితి. అంటే వీళ్ళని ప్రోగ్రామ్ చేసేస్తారు. ఎక్కడ ఎలిమెంట్ దొరుకుతుంది అని సెర్చ్లో ఉంటారు వీళ్ళు. అది ఫేస్బుక్లో దొరకచ్చు, ఎవరో ఏదో రాస్తారు, రాసిన దాని దగ్గర వాలిపోతారు వీళ్ళు. వాలిపోయి దాడి ఇంకొక చోట. ఇప్పుడు ఎవరో క్యాజువల్గా కూడా పురాణాల గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. పురాణాల గురించి మాట్లాడుకున్నా లేకపోతే సీతారాముల గురించి మాట్లాడుకున్నా అదేమిటి
సీతమాయ మాయ సీత అని ఒక సిద్ధాంతం ఉంది కదా అని ఎవరైనా మాట్లాడితే ఎక్కడైనా రాసినా అక్కడికి వాలిపోయి చితక్కొట్టేస్తారు వాళ్ళని. ఇటువంటి కండిషన్లో ఒక రకమైన ఉగ్రవాదం నడుస్తోంది. ఇది మెజారిటీ మతం నుంచి నడుస్తోంది. చాలా స్పష్టంగా కాన్షియస్గా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య మన పోలీస్ బాస్, ఏపీ పోలీస్ బాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, గుప్తా గారు. మొన్నే ఒక 2-3 days బ్యాక్ ఆయన ఏమంటాడంటే, మతపరమైన కులపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వారెవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం అని మాట్లాడాడు. అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉంది. మరి చిన్మయి మీద దాడి చేసినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఆ ప్రాంతం వాళ్ళు కూడా ఉండవచ్చు. స్పేస్లో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది చూడాలి. కాబట్టి ఇదంతా కూడా ఈ దాడి చేసిన వాళ్ళందరూ హిందుత్వ మనుషులు. హిందూ మతం అని నేను అంటాం లేదు. ఓకే, హిందుత్వ అనేది వేరు, హిందూ మతం వేరు. హిందూ మతం అనేది అందులో ఒక రకంగా ఒక ఉదారవాదం ఉండేది ఆ మధ్య వరకు. ఏది 90 దశకానికి ముందు వరకు కూడా ఉదారవాదం ఉండేది. ఆ ఉదారవాదం వర్ధిల్లిన రోజుల్లో బాపు గారు ఆ కార్టూన్ వేసి ఎవరితోనూ తిట్టించుకోకుండా బయటపడిపోయాడు. ఎప్పుడైతే ఆ ఉదారవాదం పోయి వాంటెడ్గా కాన్షియస్గా మనుషుల్ని మతోన్మాదులుగా మార్చడం కోసం ఒక ప్రోగ్రాం మొదలైందో, వాళ్ళు స్కూళ్ళల్లోనూ ప్రతి చోట రకరకాల అభిప్రాయాలు వ్యాప్తి చేస్తూ ఉంటారు. హిందూ మతం చాలా ప్రమాదంలో ఉంది, అది హిందువుల నుంచే ప్రమాదం ఎదుర్కొంటోంది, బయట మతస్థులు విపరీతంగా మనల్ని ప్రలోభపెట్టి మత మార్పిడులు చేసేస్తున్నారు, భారతదేశంలో హిందువుల సంఖ్య మైనారిటీలోకి వెళ్ళిపోతోంది, ముస్లిం జనాభా విపరీతంగా పెరిగింది, ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారతదేశం. కాబట్టి అంటే ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే అత్యధిక ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఇది ఏ క్షణమైనా పాకిస్తాన్ అయిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు విపరీతంగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, పిల్లల్ని కనేస్తున్నారు, వాళ్ళ జనాభాని కట్టడి చేయడానికి పర్సనల్ లాస్ అడ్డొస్తున్నాయి. ఆ పర్సనల్ లాస్ తీసేయాలి, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసేయాలి, వాళ్ళని తీసుకొచ్చి సాధారణ ప్రజలతో కలపాలి. ఇది డెమోక్రటిక్గా కనిపిస్తుంది. కానీ దీని వెనకాల దుర్మార్గం, వాళ్ళేదో ప్రివిలేజెస్ పొందేసి దేశాన్ని కబ్జా చేయబోతున్నారు అనే అభిప్రాయం వీళ్ళల్లో కలిగించి వీళ్ళని యూనైట్ చేయటం. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు బొట్టు పెట్టుకోనోళ్ళు, తాళ్ళు వేసుకోనోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు చిన్మయిని టార్గెట్ చేయడానికి మీరు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసినట్టే ఈ టైంలో రాహుల్ చెప్పినప్పుడు దాన్ని పర్టికులర్గా తీసుకుని ట్రోల్ చేయడం, ఇప్పుడు పర్టికులర్గా తీసుకోవడం కాదండి, వాళ్ళు ఎతుకుతారు, వాళ్ళకి సెర్చ్ ఉంటుంది. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా ఇమ్మీడియట్గా మీటర్లో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత అక్కడి నుంచి అటాక్ మొదలవుతుంది. అంటే హిందూ సాంప్రదాయం గురించి అంటారా, లేదంటే ఇక్కడ ఫెమినిజం కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ చిన్మయి గారు ఎప్పుడు దాని మీద స్టాండ్ తీసుకుంటారు అనేది ఈ కాన్సెప్ట్ మీద కూడా? అవునండి, ఫెమినిజం అనే దాన్ని కూడా హిందుత్వ అంగీకరించదు. ఫెమినిజం కూడా హిందుత్వ అంగీకరించదు. నిన్న ఆవిడ మీద దాడి జరిపిన వాళ్ళందరూ కూడా హిందుత్వ బ్యాచే. చాలా స్పష్టంగా ఒక్కసారి ఆ గొంతులు వింటే అర్థమైపోతుంది. వాళ్ళు తప్ప ఇంకోటికి అనవసరం ఆ టాపిక్. ఇప్పుడు ఆ అమ్మాయి తాళి వేసుకుంటుందా లేదా అనే దాంతో ప్రపంచానికి ఏం సంబంధం? ఇప్పుడు నేను ఒక సినిమా డైరెక్టర్ని, నా సినిమాకి డబ్బింగ్కి అమ్మాయి వాయిస్ బాగుంటుందని నేను అనుకున్నాను. ఆ అమ్మాయి ఏదో డ్రెస్ వేసుకుని తాళి లేకుండానో వేసుకునో వచ్చింది. నాకు దాంతో ఏమిటి సంబంధం? నేను స్క్రిప్ట్ ఇచ్చి దాన్ని ఎమోషనల్గా చెప్పిందా లేదా వరకే చూసుకుని పంపించేస్తాను, అంతే కదా. అలా కాదు, ఇది ఎక్స్టర్నల్ అఫైర్. అంటే అంతకు మించిన గొడవ ఇది. ఎందుకు ఎంటర్ అవుతున్నారు? వీళ్ళకి ఏం పని ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఒక జాబ్ ఉంటుంది కదా. అది అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఈ గ్యాంగ్స్కి వీళ్ళందరూ కూడా పెయిడ్ ట్రోలర్స్. ఇలా గ్యాంగ్స్ ఉన్నాయి. ఆ హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయాన్ని నాటడం కోసం వీళ్ళు ఆన్లైన్లో ఉంటారు, ఫిజికల్గా కూడా ఉంటారు, పార్కుల్లో తిరుగుతూ ఉంటారు. పార్కుల్లో తిరుగుతూ అక్కడ కూర్చునేటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఏదో కామెంట్ చేస్తారు. నిన్న కాలేజీలో ఒక అమ్మాయి చాలా చిరాకు పెట్టింది అని
వాడి ఫ్రెండ్తో మాట్లాడుతుండగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా అదే కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటారు, క్రికెట్ ప్లేయర్ తరహా కాస్ట్యూమ్ వేసుకుని ఉంటారు అక్కడ. ఉండి వాళ్ళు ఎంటర్ అవుతారు ఈ డిస్కషన్లోకి. ఎంటర్ అలా ఎలా వదిలేసావు గురు అని మొదలు పెడతారు. మొదలుపెట్టి అంటే అప్పుడు వాడేదో అంటాడు, అమ్మాయి ఎవడో విక్టరో ఎవడో లేకపోతే ఇంకొక ముస్లిం పేరో చెప్పి, ఒక క్రైస్తవ పేరు ముస్లిం పేరో చెప్పి వాళ్ళతో ప్రేమలో ఉన్నట్టు అనుమానం, వాళ్ళతో కొంచెం సన్నిహితంగా ఉంటుంది, నన్నేమో నేను మాట్లాడితే పట్టించుకున్నట్టుగా ఉంటుంది. అంటే లవ్ జిహాద్ జరుగుతోంది మీ కాలేజీలో, మీకు అర్థం కావట్లేదు, మీరు ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి అందరూ వెళ్ళి వాళ్ళిద్దరిని చిత్తకొట్టండి, కావాలంటే ఫోర్స్ మేము కూడా వస్తాం. ఇది ప్రోగ్రామ్. ఈ లెవెల్లో వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని పొల్యూట్ చేయటానికి వాలిపోయి ఉన్నారు. నాకు పర్సనల్ అనుభవాలు కూడా ఉన్నాయి దీంతో. అంటే ఎవరో రాసినటువంటి ఒక కథని నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే నా మీద విపరీతంగా దాడి జరిగి దాదాపు అవన్నీ ఆ తిట్లన్నీ కాపీ చేశాను నేను. ఓకే, రీసెంట్గా బైసన్ మూవీ గురించేనా? లేదు బైసన్కి సమాజం ఇంతకుముందు వేరే 1924లో పబ్లిష్ అయినటువంటి అంటే చలంగారి కథ అది, చలంగారి నాటకం. చలంగారి నాటకానికి ముందు మాట రాశాడు పింగళి నాగేంద్రరావు గారు. ఆ ముందు మాటలో ప్రస్తావించిన అంశాలని నేను ఇక్కడ మాట్లాడా ఫేస్బుక్లో. అంటే 24లో ఇలాంటి విశాలతత్వం ఉండేది అని మాట్లాడా. ఇమ్మీడియట్గా వాలిపోయి నన్ను టార్గెట్ చేసి తిట్టిన తిట్లన్నీ కాపీ పేస్ట్ చేస్తే 40 పేజీలు వచ్చింది. ఏది A4లో అది ఉంది నా దగ్గర, ఆ కాపీ పెట్టుకున్న దగ్గర. కాబట్టి నిజానికి ఇది హైందవం అనే పేరుతో బుక్ వేద్దామని అనుకుని ఎందుకులే కలకటం మరి అని చెప్పి డ్రాప్ అయిపోయాం ఆ రోజుల్లో. కాబట్టి వీళ్ళకి ఎవరు పిలుపునివ్వక్కర్లా, వీళ్ళకి ఇక్కడ కంప్లైంట్ కూడా చేశారు. సజ్జనార్ గారు ఏమన్నా యాక్షన్ తీసుకుని ఇటువంటివి ఏమన్నా ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారంటారా? ఆగుతాయి అంటారు ఇటువంటివి? సోషల్ మీడియాలో రెచ్చిపోవడం, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడటం. అసభ్యంగా దేనికి మాట్లాడారు వాళ్ళు? ఆవిడ చేసింది ఏమిటి అనే దగ్గర ప్రశ్న రైజ్ అవుతుంది కదా మళ్ళీ అక్కడ కూడా. ఇప్పుడు వీళ్ళ మీద చర్య తీసుకుంటే మళ్ళీ ఆ చర్య తీసుకున్న వాళ్ళ మీద కూడా ఇంకో పద్ధతిలో దాడి మొదలవుతుంది, ట్రోల్. అంటే తను హిందూ మతాన్ని అవహేళన చేసే పద్ధతుల్లో మాట్లాడితే మీరు పట్టించుకోరా? అసలు తన మీద కదా మీరు ఇమ్మీడియట్గా కేసు పెట్టి లోపల వేయాల్సింది. ఆ అమ్మాయిని కరెక్ట్ చేయటానికి మేము కొంచెం అగ్రెసివ్ లాంగ్వేజ్ వాడాం. బూతు అనేది ఆగ్రహం తాలూకా వ్యక్తీకరణకు సంబంధించిన ఒక భాష. కాబట్టి ఆ ఎమోషన్ని ఆ లాంగ్వేజ్లో తప్ప ఎక్స్ప్రెస్ చేయడం కుదరదు. అందుకని చేసాం, 4 బూతులు వాడాం తప్ప. మతాన్ని ధర్మాన్ని కాపాడటం కోసం 4 బూతులు వాడితే మా మీద కేసు పెడతారా? అసలు ఆ అమ్మాయి కదా, ఆ అమ్మాయి అలా బిహేవ్ చేయకపోతే, ఆ అమ్మాయి బిహేవియర్ గురించి ఆ భర్త అలా వాపోకపోతే మేము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమిటి మాకు? కాబట్టి నేరం ఎక్కడ మొదలైందో అక్కడ అంతం చేయండి సజ్జనార్ గారు అని చెప్పి వీళ్ళందరూ ముందుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకని పరిస్థితులు బాలేవు. నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు. వీళ్ళ రౌడీయిజం, గూండాయిజం చాలా బీభత్సమైన స్థాయికి వెళ్ళిపోయి ఉంది. కాబట్టి చిన్మయి ఒక కంప్లైంట్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఇవన్నీ రికార్డ్ చేసి ఇది కండిషను అని చెప్పి ఆవిడ సోషల్ మీడియా ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విజ్ఞప్తులు కూడా ప్రాపర్గా రీచ్ కావు. దీనివలన ఒక ప్రయోజనం ఉండదు. కానీ దీనికంటే కూడా లైక్ మైండెడ్ పీపుల్ని కూర్చోబెట్టి అసెంబ్లీ చేసి ఎవరికి వారి పిల్లల్లో కూడా పోగుబడిపోతుంది ఇది. కాబట్టి దీన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని చెక్ చేసుకుని ప్రతి చోట ఈ ప్రాబ్లం ఉంది, ప్రతి ఇంట్లోనూ ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంని కడుక్కోవడానికి ఎవరికి వారు స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టకపోతే ప్రతి ఒక్కరూ ఈ ఉన్మాదంలోకి వెళ్ళిపోయి ఒకళ్ళ మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఓకే, అందుకని సజ్జనార్ గారు కొంచెం కాన్షియస్గా వ్యవహరించి, కాన్స్టిట్యూషనల్గా తప్పది, వాళ్ళు అలా మాట్లాడటం చట్ట ప్రకారం తప్పే. ఆ అమ్మాయికి ఆ ప్రైవసీ ఉంది, తాళి వేసుకోవాలా వద్దా అనేది ఆ అమ్మాయి పర్సనల్ డెసిషన్.
తన జీవితానికి సంబంధించి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేసినా అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. కాబట్టి దాన్ని మీరారు. ఆ అమ్మాయి పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి ఆ అమ్మాయిని హర్ట్ చేయటం కోసం బూతులు వాడారు. సో ఆ అమ్మాయి పెట్టినటువంటి కేసు మీద కాన్షియస్గా పోలీసులు కనుక ధైర్యం చేసి అరెస్టులు చేయగలిగితే, అరెస్ట్ చేయడానికి ఇంకా కాన్స్టిట్యూషన్ మార్చలేదు, మార్చడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యాంగ సవరణ అనేది జరిగి ఉండేది. నిజానికి మొన్న 24 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొత్త సీట్లు గెలవకపోగా పాత సీట్లు 60 కోల్పోయిన సందర్భంగా వాళ్ళు కొంచెం ఆగారు. కానీ లేకపోతే టోటల్ కాన్స్టిట్యూషన్ని పక్కన పెట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళు తీసుకొచ్చి ఉండేవాళ్ళు. అప్పుడు సీన్ వేరుగా ఉండేది. కానీ ఇప్పటికీ రాజ్యాంగం అమలులో ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు మాట్లాడింది తప్పు కాబట్టి, చట్ట వ్యతిరేక ప్రకటనలు చేసినందుకు గాను వారందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది. ఆ తర్వాత ఈవిడిది తప్ప వారిది తప్ప అనేది కోర్టు నిర్ణయిస్తుంది. సో ఈ కేసు నడిపి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు సజ్జనార్ మీద ఉంది. ఆయన మీద ట్రోల్ జరిగే ప్రమాదం కూడా ఉంది సీరియస్గా ముందుకెళ్తే. అయినప్పటికీ ఆయన ముందుకు పెడతాడని ఆశిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.